హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మంచి బడ్జెట్లో 3 BHK ఫ్లాటు సేల్కి వచ్చిందండి. కంప్లీట్గా 2100 SFT వస్తుంది. ఇదండి కంప్లీట్గాను ప్రాపర్టీ అయితే. ఇది ఏరియా వచ్చేసరికి ప్రదీప్ నగర్ అంటారు. విజయనగరం ప్రదీప్ నగర్ ఏరియాలో వస్తుందండి. కంప్లీట్గాను 4వ లైన్ అనమాట. మెయిన్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి, ఎదురుగా గేటు అదేనండి. కంప్లీట్గా మెయిన్ రోడ్డు చాలా దగ్గర అనమాట. కంప్లీట్గా మీకు 4th లైన్ వస్తుంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ లైన్ అనమాట, ప్రదీప్ నగర్ ఏరియాలో. ప్రాపర్టీ వచ్చేసరికి కంప్లీట్గా ఇదండి, సెమీ ఇండివిజువల్ హౌసెస్ టైప్లో ఉంటుంది. కంప్లీట్గాను 300 గజాల్లో ఓవరాల్గా మీకు 5 ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఫ్లోర్కి ఒకటి అనమాట. ఓవరాల్గా 5th ఫ్లోర్లో అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. కంప్లీట్గాను ఈ వేవ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఇటు పక్క నుంచి వచ్చేసరికి మీకు కాంప్లెక్స్ నుంచి చాలా దగ్గర అనమాట. ఇటువైపు కూడా మీరు కాంప్లెక్స్కి వెళ్ళొచ్చండి, చాలా దగ్గర. ఈ రూట్ వచ్చేసరికి మీకు విశాఖపట్నం నుంచి విజయనగరం వచ్చే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది వే చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి మీకు ఒక 300 మీటర్స్ వస్తుంది ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి, కంప్లీట్గాను స్లైడింగ్ డోర్ ఇస్తారనమాట మీకు. ఓవరాల్గా ఈ గ్రూప్ హౌస్ పేరు వచ్చేసరికి జీవీఆర్ వెంకట వరలక్ష్మి గ్రాండ్ అనమాట. కంప్లీట్గాను ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుండగే కంప్లీట్గా సేల్ అయిపోయాయండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు కంప్లీట్గా సేల్ అయిపోయాయి అనమాట. చాలా అఫీషియల్గా ఉండే ఏరియా అనమాట. కంప్లీట్గా మీకు కాంప్లెక్స్ కానీ అలాగే ఐనాక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఈ ఏరియా నుంచి చాలా దగ్గర. 1 and only 1 ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. అది కూడా 5th ఫ్లోర్లో ఉందన్నమాట. చాలా లగ్జరీగా ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి. కంప్లీట్గా 5 కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్గాను సీసీ కెమెరాస్ ఇస్తున్నారు. అలాగే పవర్ బ్యాకప్ కూడా ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు వాచ్మెన్ ఉండడానికి రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాష్రూమ్ కూడా ఇచ్చారండి. చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారు. చాలా మంచిగా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి. కంప్లీట్గా మీకు 5 అయితే కార్ పార్కింగ్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఈశాన్య మూల వచ్చేసరికి బోర్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇది వచ్చేసరికి మీకు 6% బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ప్రజెంట్ వచ్చేసరికి ఓవరాల్గా మీకు 1 ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది. సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా ఇవ్వటం జరిగిందండి. 300 గజాల్లో ఫ్లోర్ కోట్ అంటే చాలా పెద్ద వస్తాయన్నమాట. అయితే ప్రజెంట్ వచ్చేసరికి మనకి 5th ఫ్లోర్ కానీ 1st ఫ్లోర్ కానీ అన్నీ ఒకే విధంగా ఉండటం వల్ల నేను 1st ఫ్లోర్ అయితే వీడియో తీయటం జరుగుతుందండి. కంప్లీట్గాను 1st ఫ్లోర్ కూడా మీకు 5th ఫ్లోర్ లాగే ఉంటుంది సేమ్. ఇదండి కంప్లీట్గా మీకు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఎంట్రన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఓవరాల్గాను ఫ్లాట్ వచ్చేసరికి. ఇదండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మీకు ఎంట్రన్స్లో ఏంటంటే రైట్ సైడ్లో మీకు కంప్లీట్గా మీకు లిఫ్ట్ ఉంటుందండి. రైట్ సైడ్లో వచ్చేసరికి స్టేర్ కేస్ ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు ఈస్ట్ ఫేసింగ్లో టేక్వుడ్ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్తో గ్రిల్స్ అయితే ఇచ్చారు. డోర్స్ అయితే కంప్లీట్గా మీకు ఎంట్రన్స్లో టేక్వుడ్ డోర్ అనమాట. హాల్ అయితే చాలా పెద్దది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు హాల్ అనమాట. ప్రతి ఒక్క గుమ్మం కూడా మీకు టేక్వుడ్ అయితే గుమ్మం ఇవ్వటం జరిగిందండి. మీకు 5th ఫ్లోర్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు సీలింగ్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి.
ఇది సెకండ్ ఫ్లోర్లో వీడియో తీస్తున్నాను. 5th ఫ్లోర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఉంటుంది. ఇదండి హాలు. ఈశాన్య మూల అయితే పూజా రూమ్ ఇవ్వటం జరిగిందండి. ఇది పూజా రూమ్ అన్నమాట. ఇది వచ్చేసరికి బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా బిగ్ సైజ్ అన్నమాట, చాలా పెద్దది. బాల్కనీలో మీకు సపరేట్గా ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ ఏరియా వచ్చేసరికి మీకు కంప్లీట్గాను ప్రదీప్ నగర్ అంటారనమాట. చాలా చాలా బాగుంటుందండి. మీకు కాంప్లెక్స్ ఈ చాలా దగ్గర అండి. చెట్లు అయితే అడ్డు ఉంది. ఐనాక్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఐనాక్స్ కూడా కనిపిస్తుంది. చెట్ల మధ్యలో ఐనాక్స్ కనిపిస్తుంది, అదండి. ఇక్కడ నుంచి మీకు దగ్గర, చాలా దగ్గర అనమాట. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే రోడ్ అయితే చాలా చాలా దగ్గర అనమాట. చాలా లగ్జరీగా ఉంటుందండి. ఫ్లాట్ వచ్చేసరికి 2100 SFT కావటం వల్ల బెడ్రూమ్స్ చాలా చాలా పెద్ద వస్తున్నాయి అనమాట. మీకు పార్టీషన్ చేసుకోవాలండి. ఇక్కడైతే మాత్రం వుడ్ వర్క్లో హాల్ కమ్ డైనింగ్ అనమాట. డైనింగ్ అయితే చాలా చాలా పెద్దది. ఇది వచ్చేసరికి ఆగ్నేయ మూల కిచెన్ ఇవ్వటం జరిగిందండి. ప్రజెంట్ ఎవరైతే తీసుకున్నారో బాలాజీ గారు అన్నమాట, నేను దగ్గర మీకు సీలింగ్స్ అయితే చేసుకున్నారు. ప్రజెంట్ అయితే వుడ్ వర్క్ గట్రా చేయించుకుంటారు. ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ అండి. కిచెన్ ఏరియా అయితే చాలా పెద్దది అనమాట. బెడ్రూమ్ కన్నా చాలా పెద్దది ఇచ్చారు. ఈ కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ కూడా వర్క్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది కంప్లీట్గాను. మీ కిచెన్ అయితే చాలా బెడ్రూమ్ కన్నా పెద్ద సైజు ఉందండి. చాలా చక్కగా మీకు సామాన్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ స్పేస్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్. ఇక్కడ వచ్చేసరికి మీకు గ్లాస్ వస్తుందండి. ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి ఇటువైపు అయితే మీకు రోడ్డు ఉంది కాబట్టి మీకు ఇక్కడ గ్లాస్ డిజైన్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఈ ఏరియాలో కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో గ్లాస్ ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చాలా పెద్దది అనమాట. బిగ్ సైజ్ 14 x 13.5 అండి. బెడ్రూమ్ చాలా చాలా పెద్దది అనమాట. టైల్స్ గట్రా బ్రాండెడ్ వేస్తున్నారండి వీళ్ళు. కంప్లీట్గా కచారీ అనమాట. ఇదండి బెడ్రూమ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కంప్లీట్గా మీకు 300 స్క్వేర్ యార్డ్లో ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇంక ఇండివిజువల్ హౌస్కి సెట్ బ్యాక్స్ ఎక్కువ ఉంచుతారు. దీనికైతే చాలా పీస్ఫుల్గా చాలా పెద్ద రూమ్స్ ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసరికి 8 x 5 అండి కంప్లీట్గాను. వాష్రూమ్ అయితే చాలా పెద్దది అనమాట. ఇదండి కంప్లీట్గాను. వాష్రూమ్స్ అయితే చాలా చాలా లాంగ్ అనమాట. ఇవ్వండి కంప్లీట్గా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. నాకు తెలిసి 8 కాదండి, 9 x 5 అనమాట ఓవరాల్గాను. వాష్రూమ్స్ వచ్చేసరికి మీకు అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్ ఇస్తారండి. జాన్సన్ అన్నమాట. వాష్రూమ్స్లో ప్రతి ఒక్క ప్లంబింగ్ మెటీరియల్ కూడా చాలా మంచిగా ఇవ్వటం జరుగుతుందండి. అలాగే వైరింగ్ కూడా చాలా మంచిగా వేస్తున్నారు. కంప్లీట్గా గోల్డ్ మెడల్ అనమాట. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది. ఇది వచ్చేసరికి మీకు 12 x 13.5 అండి. ఇదండి కంప్లీట్గా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా చాలా పెద్దదండి. ఇటువైపు మీరు వుడ్ వర్క్ అని చేసుకుంటే చాలా చక్కగా ఈ డ్రెస్సింగ్ రూమ్లో చేసుకోవచ్చు. అసలు కనిపించదు అనమాట. లోపల వచ్చేసరికి వాష్రూమ్ ఇవ్వటం జరిగిందండి. ఇదండి కంప్లీట్గా వాష్రూమ్ అయితే 10 x 5 అండి. ఇది కంప్లీట్గాను చాలా పెద్ద వాష్రూమ్స్ అనమాట. చాలా బిగ్ సైజు. మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారండి. 7 feet ఇచ్చారండి కంప్లీట్గాను. టైల్స్ హైట్ వచ్చేసరికి మీకు గ్రేజర్ పాయింట్ ఉంటుంది, అలాగే షవర్ పాయింట్ ఉంటుంది. అన్నీ మంచిగా బ్రాండెడ్ వేస్తున్నారు. ప్రైస్ కూడా చాలా మంచిగా చెప్తున్నారండి. SFT కాస్ట్ వచ్చేసరికి మీకు చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ ఇవ్వటం జరిగిందండి.
100% వాస్తు ప్రకారంగా అయితే ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఓవరాల్‌గా 1 ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్‌గా మీకు 58 లాక్స్ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉందండి, స్టేట్ బ్యాంకు. కస్టమర్ పేమెంట్ బట్టి సపోర్ట్ చేయాలండి. బిల్డింగ్ అయితే చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ రేట్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్‌గా టైల్స్ వేసారండి. కస్టమర్స్‌కి నచ్చిన విధంగా టైల్స్ అయితే వేయటం జరుగుతుందండి. ప్రెజెంట్ పెయింటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెయింటింగ్స్ అయితే వేయటం జరుగుతుందండి. ఓవరాల్‌గా 2100 ఎస్ఎఫ్టీ అండి. ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి 3700 చెప్తున్నారు. సిట్టింగ్‌లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి. 5th ఫ్లోర్ కాబట్టి కంప్లీట్‌గా మీకు సీలింగ్స్, పుట్టీలు, పెయింటింగ్స్ అలాగే సేఫ్టీ గ్రిల్స్ గట్టా వేయటం జరుగుతుందండి విండోస్‌కి. కంప్లీట్‌గా విండోస్ ప్రతి విండోస్‌కి మీకు యూపీవీసీ విండోస్ వస్తాయండి కంప్లీట్‌గాను. ప్రతి